తినే 4 ముద్దల కోసము ఏవేవో మసాలాలు వాడాల్సిన అవసరం లేదండి. తృప్తిగా మన చేతులతో మనం చేసుకున్న మసాలాలతో తిన్నామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. చూస్తున్నారా రొయ్యల కర్రీ ఎంత బావుందో, చూస్తేనే తినాలి అనిపించేలా ఉండాలి. దానికోసం నేను ఏం మసాలా వాడాను ఒకసారి చూడండి. ధనియాలు ఒక 2 స్పూన్లు, మిరియాలు ఒక స్పూను, కొంచెం సోంపు, ఎండుమిరపకాయలు పొగలొచ్చే వరకు వేపుకున్నాక ఒక మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసేయండి. పక్కన పెట్టినాక తర్వాత ఒక ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడ్చుకున్నాక ఒక 2 టమాటాలు పేస్ట్ చేసి వేసుకోండి. ఇక్కడ చూపించిన మసాలాలంతా వేసుకోండి. కారం, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అంతేనండి. కొంచెం ఉప్పు. తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక రొయ్యలను వేసేసి కొంచెంగా వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలినాక మనం చేసుకున్నాం కదా ఇదే మసాలాని ఒక 1 ½ టీ స్పూన్, ఎక్కువ వేయకూడదండి. అంతే కలుపుకున్నాక కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే దీనికి మించిన టేస్ట్ ఎక్కడైనా ఉంటుందా? సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.